వెల్కమ్ టు జేఆర్ మీడియా. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలంలోని శివరాంపురం రహదారి ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోకుండా శంకుస్థాపనలకే పరిమితమైందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేరుకే రహదారి ఉండగా వాస్తవానికి అది రాళ్లమయంగా మారిందని అంటున్నారు. రోడ్డు మొత్తం రాళ్లు తేలి ఉండటంతో పాటు అడుగడుగునా గోతులు ఏర్పడి వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. ఈ రహదారి అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే జుత్తు జగన్ నాయకులు 2018లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే గౌతు శ్యాంసుందర శివాజీ, అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మాజీ మంత్రి అప్పలరాజు శంకుస్థాపనలు చేశారని గ్రామస్తులు గుర్తు చేస్తున్నారు. దాన్ని వదిలేసి వచ్చిన తర్వాత బాధలు అలాగే ఉంటాయి. ఏదైనా దీనికి మోక్షం రావాలి మా కొన్ని సంవత్సరాల పని. వజ్రపుత్ర మండలం మాది శివరాంపురం గ్రామం అనే ఊరు. మా ముత్తాతల నుంచి ఉండే ఊరు ఇది. అప్పటి నుంచి కూడా మా శివరాంపురం గ్రామం కానీ రోడ్డు లేదు. మేము పుట్టే మా తాతలు ఉన్నారు కానీ రోడ్డు ఎవరు వేయట్లేదు. అప్పుడు పార్టీ వాళ్ళు వస్తున్నారు కానీ ఓట్లు తీసుకుంటున్నారు, మేము వేస్తున్నాము. మా ఊర్లో తన్నుకుంటున్నారు కానీ రోడ్లు వేయట్లేదు. సంవిధానం కడుతుంటారు కానీ ఇంకా రోడ్లు పడట్లేదు. మా ఊరికి ప్రతి ఊరు రోడ్లు వేస్తుంటారు. రోడ్లు మా ఊరు కంప్లీట్ అవ్వదు. మా ఊరు ముంపుడు అవుతుంది కానీ మేము అతనికి వెళ్ళకపోతాం. మా ఊరు ఇబ్బంది అయిపోతుంది రోడ్ల గురించి. ఎవరు రోడ్లు ఇంకా వేయట్లేదు. మా ఊరు రోడ్లు ఇప్పుడు దాకా అవ్వలేదు స్వామి. అయినా ప్రెసిడెంట్లు వస్తుంటారు కానీ ఎవరు రోడ్డు వేస్తున్నారు కానీ వేయట్లేదు స్వామి. సంపి కట్టేస్తుంటారు, వెళ్ళిపోతుంటారు, ఓట్లు తీసుకుంటారు. ఓట్ల దాకా వస్తారు ఊరికి. మా ఊరు ముంపుడైనా అతనికి వెళ్ళకపోతాము. తిండికి ఇబ్బంది, కూరలు ఇంకా ఊర్లో ఉండవు. మేము అతనికి వెళ్ళడానికి ఇంకా తాడు కట్టుక మా ఊరు సహాయంతో అతనికి వెళ్తున్నాము డాక్టర్ల పైన. అలాగా ఏ పార్టీ వచ్చినా రోడ్లు వేస్తున్నా రోడ్లు ఇంకా వేయట్లేదు. ప్రతి ఊరు రోడ్లు కంప్లీట్ అవ్వాలి. డి మన్నయ్య దట్టి 2 నెలల కింద కట్ట అతనికి వెళ్ళలేకపోను. మేము పరుపు నుంచే మేము వెళ్ళలేకపోను. మా పరిస్థితి అన్నట్లు పెద్దోళ్ళు చెల్లాలి. అవి మేము పేదోళ్ళము అన్నట్లు ఆ పెద్దోళ్ళు తెస్తే మాకు రోడ్డు అవ్వాలి. లేకపోతే ఓళ్ళకి వెళ్ళము. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం మాకు అవసరం లేదు. అది మాకు వేయలేదు. ఈ ప్రభుత్వమే వచ్చింది. ఇప్పుడు ఈ మేడం మాకు చూడలేదు. సరే ఏ పోతే మేము ఓట్లకి వెళ్ళము తప్ప. మాకు రోడ్డు కావాలి. ఏ ప్రభుత్వమే మాకు వేయలేదు. మాకు రోడ్డు అయిపోతే మాకు జీవితం వాళ్ళు రుణపడి ఉంటాము. సరిపోయింది బాబు.